నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను శైలజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా టేస్టీగా చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి దేనిలోకైనా బాగుండేలాగా ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీనికోసం ముందుగా ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా చేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని ఉడకబెట్టేసుకోండి. టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. దీనిలోనే కాస్తంత జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని వేయించండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. దీనిలోనే కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, దాన్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి. దానిలోనే ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మనం బంగాళదుంపలు వేసామంటే చిక్కబడిపోతుంది తొందరగా. ఉడికించిన బంగాళదుంపని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే మెత్తగా అయిపోకుండా ఉంటాయండి, ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అదే చిన్నగా కట్ చేసుకుంటే కరిగిపోతాయి. ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని ఈ గ్రేవీలో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మనకి సరిపడా గ్రేవీ క్వాంటిటీ ఉంది అనుకున్నప్పుడు చివరిగా ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. అంతే, ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ ఆలూ కుర్మాని వైట్ రైస్, రోటీ, వెజిటేబుల్ బిర్యానీ ఇలా దేనిలోకైనా యూస్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.